భారత్ పాకిస్తాన్కు S-400లు ఇచ్చే ప్లాన్లో టర్కీ. రంగంలోకి పుతిన్, భారత్కు టర్కీ S-400 రక్షణ వ్యవస్థలు. S-400లను టర్కీ ఎందుకు వదిలించుకోవాలనుకుంటోంది? S-400 భారత్ పాక్ యుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన డెడ్లీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఒక రకంగా రెండు దేశాల మధ్య ఆధిపత్యంలో వ్యత్యాసం కూడా ఇదే. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టే పాక్ మిసైల్స్ భారత్ను టచ్ చేయలేకపోయాయి. అలాంటి పవర్ఫుల్ వ్యవస్థ పాకిస్తాన్ చేతికి చిక్కితే ఇది ఇంపాసిబుల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే S-400ను పాకిస్తాన్కు రష్యా విక్రయించదు కాబట్టి. కానీ ఈ రక్షణ వ్యవస్థను పాకిస్తాన్కు ఇస్తోంది మాస్కో కాదు, ఇండియా పేరెత్తితేనే వెర్రెత్తిపోతున్న టర్కీ. అవును, భారత్పై ప్రతీకారంతో రగులుతున్న అంకారా పాకిస్తాన్కు S-400 రక్షణ వ్యవస్థలను అందించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇక్కడే పుతిన్ సీన్లోకి దిగారు. సైలెంట్ గా టర్కీ వదిలించుకోవాలని చూస్తున్న S-400 వ్యవస్థల్ని భారత్ అమ్ముల పొదిలో చేర్చే ప్రయత్నాలు షురూ చేశారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే భారత్కు మరో 2 S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అందుతాయి. పాక్ ఆశలు కూడా అడియాసలవుతాయి. టర్కీ 2017లో రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది. $2.5 బిలియన్ ఈ డీల్ నాటో సభ్య దేశమైన టర్కీ, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. S-400 రక్షణ వ్యవస్థలు అమెరికన్ F-35 యుద్ధ విమానాల స్టెల్త్ సామర్థ్యాలకు ముప్పుగా మారడమే దీనికి కారణం. F-35 యుద్ధ విమానాల టెక్నాలజీని S-400 సాయంతో డీకోడ్ చేయొచ్చు. అందుకే 2019లో టర్కీని అమెరికా F-35 కార్యక్రమం నుంచి తొలగించింది. నిజానికి రష్యా నుంచి S-400లను కొనడం అయితే చేసింది, కానీ వాటిని టర్కీ యాక్టివేట్ చేయలేదు. నాటో అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి S-400 వ్యవస్థలను ఉపయోగించలేదు. రీసెంట్ గా F-35 కార్యక్రమంలో టర్కీ తిరిగి చేరాలనుకుంటోంది. దీంతో తన దగ్గరున్న S-400లను పాక్కు అప్పగించబోతున్నట్లు వార్తలొచ్చాయి. జులై నెల ముగిసే నాటికి S-400 బదిలీ ఉంటుందనేది పలు నివేదికలు అంచనా వేశాయి. అయితే ఆ దిశగా ఎలాంటి అడుగు పడలేదు. ఎందుకంటే S-400ల బదిలీ అంత ఈజీ కాదు కాబట్టి. టర్కీ రష్యాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం S-400 రక్షణ వ్యవస్థలను మూడో దేశానికి బదిలీ చేయడానికి లేదంటే విక్రయించడానికి మాస్కో అనుమతి అవసరం. వివరంగా చెప్పాలంటే ఎర్డోగన్ ప్రభుత్వం S-400 వ్యవస్థలను ఇస్లామాబాద్కు ఇవ్వాలంటే దానికి రష్యా ఓకే చెప్పాలి, లేకపోతే వాటిని పాకిస్తాన్కు ఇవ్వడం కుదరదు. కానీ అమెరికా F-35 కార్యక్రమంలో చేరాలని టర్కీ డిసైడ్ అయితే ఖచ్చితంగా S-400లను వదిలించుకోవాలి, లేకపోతే అమెరికా ఒప్పుకోదు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా రష్యాతో ఏదో ఒక దేశంతోనే అంకారా తన బంధాన్ని కొనసాగించగలదు. ఈ క్రమంలోనే F-35 కార్యక్రమంలో చేరడానికి అవసరమైతే రష్యాతో దోస్తీని పక్కన పెట్టడానికి కూడా ఎర్డోగన్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు చర్చ జరిగింది. అదే జరిగితే పాక్కు S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల బదిలీ అసలు విషయమే కాదు. ఇదంతా జరగడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. ఇలా జరిగితే భారత్ భద్రతకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక్కడే రష్యా అధినేత సీన్లోకి వచ్చారు. టర్కీ S-400 వ్యవస్థలు పాకిస్తాన్ చేతికి చిక్కకుండా పావులు కదిపారు. S-400 రక్షణ వ్యవస్థను తిరిగివ్వడం గురించి టర్కీ రష్యాతో చర్చలు జరిపిందని మీడియా నివేదికలు వస్తున్నాయి. రష్యా మీడియా నెఫెస్ ప్రకారం 2019లో టర్కీకి విక్రయించిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను తిరిగి మాస్కోకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని భారత్కు ఇచ్చే ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
భారత్తో జరిగిన ఒప్పందం ప్రకారం 5 S-400 వ్యవస్థలను అందివ్వాలి. అయితే యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 3ంటినే సరఫరా చేశారు. మరో 2 రక్షణ వ్యవస్థల సరఫరా ఆలస్యమవుతోంది. కాబట్టి టర్కీ రిటర్న్ చేస్తానంటున్న S-400 వ్యవస్థలను భారత్కు ఇవ్వబోతున్నారు అన్నది ఆ నివేదికల సారాంశం. అయితే రష్యన్ మీడియా సంస్థ RIA నోవోస్టీ అధికారికంగా దీనిపై చర్చ జరగలేదని చెప్పింది. నిజానికి ఈ రకమైన ఒప్పందాలు రహస్యంగానే జరుగుతాయి. మూడో కంటికి తెలియకుండానే టర్కీ S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోస్కో వెళ్లి అక్కడి నుంచి భారత్కు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే త్వరలోనే భారత్కు మరో 2 S-400 రక్షణ వ్యవస్థలు రావడం ఖాయం. గగనతల రక్షణ వ్యవస్థల కోసం టర్కీ మీదే పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలు గల్లంతవడము ఖాయం.